నీవిచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఈ సమయంలో ప్రభువా మరి తండ్రి విజయప్రసాద్ గారు స్వప్నాను ప్రభువా మరి ప్రేమించి దంపతులను దీవించి ఆశీర్వదించి ఇచ్చిన కుమార్తె అమూల్య విజ్ఞాన చంద్రిక యొక్క జీవితంలో నీవు చేస్తున్నటువంటి మేలులను మరొక తండ్రి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క ఫంక్షన్ అంతట్లో కూడా నీవు తోడుగా ఉండి దేవ నడిపించుమని వేడుకొనుచు ఉన్నారు. నీ కృపా కనికరమును దయచేయండి. ఈ యొక్క ఆరాధన ఆది నుండి అంత వరకు నీవు ఉండి నడిపించుమని వేడుకొనుచు ఉన్నాము. ఎటువంటి ఆటంకములు కలగకుండా సమస్తమును నీ దృష్టికి అంగీకారముగా నీకు మహిమకరముగా తండ్రి కార్యక్రమం అంతా కూడా జరుగుటకు సహాయం దయచేయండి. పాటలు పాడుచు ఉన్నటువంటి నీ ప్రియ బిడ్డల యొక్క స్వరములను ముట్టి దేవా వాక్య పరిచర్యలు కూడా నీవు తోడుగా ఉండి నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో ప్రభువా మరి తండ్రి నీ మాటల చేత నీ బిడ్డను హెచ్చరిక చేయొచ్చు ప్రభువా మరి నడిపించమని నీ కృపా కనికరమును దయచేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ జన కూడా
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమున ఆమేన్. ప్రభువామమును కనికరింపము, క్రీస్తు మమ్మును కనికరింపము, ప్రభువామమును కనికరింపము. అందరము కలిసి విశ్వాస ప్రమాణం ఒప్పుకొను. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరింపబడి కన్య అయిన మరియ పుట్టి పొందు పిలాతు అధికారం కింద శ్రమపడి శిలవేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారి నుండి మూడవ దినమున లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయడం అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణి, శరీర పునరుద్ధానము, నిత్య జీవనున్నవాయు నమ్ముచున్నాను. ఆమేన్. సంగమంతా కూర్చోవలసింది కోరుచున్నాను. ఎస్కేల్ గ్రంథము 16వ అధ్యాయము 7-8 వచనాలు ఇలా రాయబడినవి. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి నేను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషరాలవైతివి. దిగంబరుని వస్త్రహీనముగా ఉన్న నీకు స్థలము ఏర్పడును, తల వెంట్రుకలు పెరిగిన. మరియు నేను నీ ఎదుకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించి ప్రాయం నీకు వచ్చి ఉండేను కనుక నీవు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానమైతివి. ఇదే ప్రభు అయిన యెహోవా. మరి దేవుడు ఏర్పాటు చేసుకొని బాల్య దశ నుండి యవన దశలోనికి బిడ్డ అడుగు పెట్టుటకు దేవుడు గొప్ప కార్యము బిడ్డ ఎడల జరిగించిన విధానమును మరి జ్ఞాపకము చేసుకొనొచ్చు. మరి ప్రభు సన్నిధానంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క కృతజ్ఞత కూడికకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆరాధనలో మరి చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరి పరిశీలన చేసుకున్నట్లయితే ఎస్కేల్ గ్రంథము 16వ అధ్యాయము 7-8 వచన భాగాలు మన ప్రియులు చదవగా మనము ఆలకించి ఉన్నాము.
ఈ లేఖన భాగమును మరి పరిశీలన చేసుకున్నట్లయితే, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలు వైదివి. మరి ఇంకా మనం చూస్తున్నట్లయితే 8వ వచనములో, మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదాన వైదివి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరి దేవుని యొక్క మాటను మరి పరిశీలన చేసుకున్నట్లయితే వాక్యంలోని మరి చాలా మాటలు చాలా అర్థమును తెలియజేస్తూ ఉంటాయి. అమూల్యమైనటువంటి మాటలను మరి కేవలము పెద్దలుగా మరి సంఘముగా మనం వినడమే కాదు, కానీ మరి చిగురులో నుండి వృద్ధిలోనికి వచ్చినటువంటి బిడ్డ కూడా ఈ మాటలను మరి గ్రహించుకోవాలి. చిగురు వృద్ధి అగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా అనేటువంటి మాటలు మరి ఈ దినాన మరి అమూల్య యొక్క జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదమును ఇచ్చి ఉన్నారు. మొక్కగా దేవుడు మరి చిగురు అనగా ఒక విత్తనముగా ప్రభు ఈ లోకంలో మరి అమూల్యాన్ని వేసి ఉన్నాడు. అమూల్య మరి మొక్కగా ఎదుగుతున్నటువంటి మొక్క మరికొన్ని దినాలలో మరికొన్ని దినాలకు ఏమై ఉన్నది అంటే ఒక చెట్టుగా మార్చబడుతుంది. అంటే స్త్రీ యొక్క జీవితంలో మరి దశలను మనం చూసుకుంటే వివిధ దశలను మనం చూస్తూ ఉంటాం. ఒకటి బాల్య దశ, రెండవది యవన దశ, మూడవది వివాహము, నాలుగవది వృద్ధాప్యం. ఈ 4 దశలలో కూడా దేవుని యొక్క ఏర్పాటు అనేది ఒక్కొక్క దశలో ఒక్కొక్క రీతిగా మరి కనబడుతూ ఉంటుంది. బాల్య దశలో మరి మనం చూస్తున్నట్లయితే చిన్నపిల్లలు కాబట్టి వారు ఎటు నడిచినా ఎటు మాట్లాడినా ఎలా మాట్లాడినా ఎవరు కూడా అంతగా పట్టించుకోరు. ఎందుకు అనంటే వారికి తెలిసి తెలియని వయస్సు కనుక వారు చిన్న బిడ్డలు కాబట్టి వారిని ఏమి అనకుండా చాలా ప్రేమగానే చూస్తూ ఉంటారు. కానీ ఒక బాల్య దశ నుండి యవన దశలోనికి అడుగుపెట్టేసరికి యవన దశలో చాలా జాగ్రత్తలు అనేవి మనం పాటించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అనంటే జాగ్రత్తలు మనం పాటించకపోతే జనుల యొక్క మరి కంటి చూపు అనేది ఎవరి మీద ఉంటుంది అంటే యవనుల మీద మరి ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. బాల్య దశలో మనం ఎలా ఆడుకున్నా ఎవరో అడగరు, కానీ మరి యవన దశలోనికి వచ్చేసరికి కొన్ని నియమాలు నిబంధనలు అనేవి ప్రతి ఒక్క బిడ్డకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు మరి అమూల్య యొక్క జీవితంలో కూడా ఈ నియమాలు నిబంధనలు అనేవి ఎప్పుడైతే పాటించగలుగుతూ ఉంటామో, ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా మరి ఈ లోక సంబంధముగా మనం ఎప్పుడైతే జాగ్రత్త పరులమై మనం ఉండగలుగుతామో అప్పుడు ప్రభు చెప్పుచున్నటువంటి మాట ఏమిటి అని మనం ఆలోచన చేస్తే అక్కడ 8వ వచనంలో అక్కడ అంటున్నాడు, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు, మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేను అని అంటున్నాడు. అంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం, ఆ జీవితము సంపూర్ణము కాబడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎప్పుడు అనంటే మనము దేవుని యందు విశ్వాసం జాగ్రత్త పరులమై మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో. నేను ఆడుకుంటాను అనంటే మనం ఏం చేస్తాము అనంటే, అమ్మ ఇక్కడి నుంచి నువ్వు అలాగా ఆడుకోవడము కుదరదు. ఎందుకు అనంటే నువ్వు ఈరోజు కానీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అనేటువంటి మాటలు ఇక్కడ తెలియజేస్తున్నాడని మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాము. మరి యవన దశలో మరి దేవునికి ఇష్టము పుట్టించే ప్రాయముగా మనం మార్చబడాలి అనంటే, దేవునికి ఇష్టలుగా మనం మార్చబడాలి అనంటే ఇక్కడ
ఒక 5 విషయాలు మరి ఈ దినాన శ్రమిస్తూ ఉన్నారు. ఏమిటి ఆ 5 విషయాలు అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా చెబుతూ ఉన్నాడు. ఏమని అంటే మాటలలోను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. మాటలలో అనేటువంటి మాటలలో మనం ఎలా ఉండాలి అని అంటే, కొందరు చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటే చాలా ముద్దుగా ఉంటుంది. అలాగే మరి పెద్దయిన తర్వాత కూడా అలాగే చిన్నపిల్లలు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటే మనకేమనిపిస్తుంది అని అంటే, ఇదేమిటి ఈ పిల్ల ఇలా మాట్లాడుతుంది అని అంటే, చిన్న వయసులో ఉన్నప్పుడు ముద్దు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులే పెద్ద అయిన తర్వాత కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులు ఏమంటారు అంటే, ఏ సరిగ్గా మాట్లాడడం రాదా అనేటువంటి మాట. అయితే ఇక్కడ మాటలలో అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. మాటలలో అనగా ఏం మాట్లాడాలి అని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యము అనేటువంటి మాటలు మన హృదయంలో, మన నోటిలో ఉండాలని. ఇష్టము పుట్టించు ప్రాయము నీకు రావాలి అని అంటే నీ మాటలు ఎలా ఉండాలి అని అంటే, మరి మంచి మాటలు నీవు ఎప్పుడైతే పలకగలుగుతూ ఉంటావో అప్పుడు నీ జీవితంలో దీవెన అనేది నీవు పొందుకోగలుగుతావు. మరి ఆ ఇష్టము పుట్టించే మాటలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ద్వితీయోపదేశకాండంలో అంటాడు 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి మాటలు మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో అక్కడ అంటున్న మాటలు మనం చూస్తాం. మొదటి వచనం నుండి మనం చదువుతూ ఉంటే, దేవుడు నీవును నీ కుమారులను నీ కుమారుని కుమారులను దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీ జీవిత దినములన్నిటను గైకొనచ్చు నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు మీరు స్వాధీనపరుచుకున్నటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలను విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను అనేటువంటి మాటలు చూస్తున్నాము. ఇంకా మనం చూస్తే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకొనవలెను. దేని ఉంచుకోవాలి అని అంటే, మన హృదయంలో ఏముండాలి అంటే దేవుని యొక్క మాటలు అనేవి స్థిరముగా ఉండాలి. ఎప్పుడైతే మనలో దేవుని యొక్క మాటలు స్థిరముగా ఉండగలుగుతాయో, మన హృదయంలో ఎప్పుడైతే దేవుని యొక్క మాటలతో మనం నింపబడతామో అప్పుడు దేవుడు అంటున్నాడు ఏమని అంటే, నీ యొద్దకు నేను వచ్చి చూడగా నాకేం కలిగింది అంటే, ఇష్టము పుట్టించు ప్రాయం నీకు కలిగేను అని అంటున్నాడు. అంటే నీ ఇష్టము అనేది, ప్రభు ఇష్టము అనేది సంపూర్ణము కావాలి అని అంటే నీలో ఏముండాలి అని అంటే మాటలు అనేవి జాగ్రత్తగా ఉండాలి. ఆ మాటలు ఏమై ఉండాలి అని అంటే దేవుని యొక్క మాటల చేత నిన్ను నీవు జాగ్రత్త పరుచుకోవాలి. ఎప్పుడైతే మన మాట, నోటి మాట ఎప్పుడైతే బాగుంటుందో ఎదుటి వ్యక్తి కూడా మనం ఏం చేస్తాడు అంటే ప్రేమించగలుగుతాడు. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో మరి ఉన్నటువంటి వ్యక్తిలో యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యముగా ఏళ్ల ఆనందరావు గారు వారి యొక్క సత్యమణికి దేవుడు అనుగ్రహించిన కుమార్తెలలో స్వప్న, తన భర్త విజయప్రసాద్, వీరికి ఇచ్చిన పెద్ద కుమార్తె, అంటే పెద్ద కుమార్తె రెండో కుమార్తె ఉందంతా ఏమంటున్నారు, ఒక కుమార్తె ఒక కుమారుడు. ఈ కుమార్తె అమూల్య. మరి నిజమే,
అమూల్యమైన మరి స్త్రీగా ఈరోజు అలంకరించబడింది. ఇప్పటి వరకు అమూల్య బాల్య దశలో లోకం వైపు తెలియని అమ్మాయి. ఈ రోజు నుంచి లోకం ఏంటో తెలుసుకునే అమ్మాయి కింద తయారు చేశాడు దేవుడు. ఎందుకంటే మరి బాల్య దశలో ఉన్నప్పుడు లోకంలో ఉన్న వింతలు ఇవన్నీ కూడా ఎవరికీ తెలియదు. యవ్వన దశ వచ్చిన తర్వాత యవనేచ్ఛలకు, యవన కోరికలకు, యవని ఆశలకు ఈ బిడ్డలు యవన దశలో ప్రవేశించిన తరువాత అందుకే ఒక మంచి బయట అన్నాడు, ఇది ఒడిదుడుకుతో కూడిన స్టేజ్ ఇది. యవన దశలో ఎవరైతే తమ యవనాన్ని కాపాడుకుంటారో, ప్రవర్తనని కాపాడుకుంటారో వారు దేవుని యొక్క దృష్టిలో విలువైన అమూల్యమైన రత్నముగా అలంకరించబడటానికి అవకాశం ఉంది. యవన దశలో ఎవరైనా తప్పిదం చేస్తే తర్వాత జీవితంలో తమ జీవితాన్ని సరిచేసుకుంటాం అనేది జరగని పని. ఎందుకంటే అప్పుడే చెప్పారు మాట. ఎందుకంటే మాట విషయంలో అంటే కాలు జారినా కడుక్కోవచ్చు, కానీ మాట జారినా కడుక్కోవడానికి వీలు లేని పరిస్థితి. మరి అమూల్య మా యొక్క సండే స్కూలు విద్యార్థిగా మరి పెరుగుతూ రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మరి ఉన్న పాటలు ఒకేసారి బాగా తయారైపోయింది. అప్పటి వరకు చిన్న పిల్ల. వీళ్ళిద్దరూ సండే స్కూల్లోకి వచ్చినప్పుడు చక్కని బిడ్డలుగా బాల్య దశలో వారు గడిపారు. అందుకే బిడ్డలు యవన దశలోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే యవ్వనం అనేది చాలా వేగవంతమైన ప్రయాణం చేసే జీవితం ఇది. అప్పటి వరకు బాల్య దశలో ఉన్న వాళ్ళు తల్లిదండ్రులకి బాగా లోబడి ఉంటారు. యవన దశ వచ్చేటప్పటికి వాళ్ళే అనే పరిస్థితి వాళ్ళకి ఆటోమేటిక్గా మరి ఆ మనసులో పుడుతూ ఉంటుంది. అందుకే 2 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, సామెతలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. సామెతలు రాసిన గ్రంథము, నా కుమారుడా, ఇప్పుడు నా కుమార్తెగా మనం మార్చుకుందాం. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న అమ్మాయి కుమార్తె కాబట్టి, నా కుమార్తె నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో ఉక్కుపాలతో మోషేని పాలిస్తూ పెంచిన తల్లి ఐగుప్తు దేశంలో యువరాజుగా పట్టాభిషేకం చేసుకునే పరిస్థితి వచ్చేటప్పటికి అప్పుడు గుర్తొచ్చింది మోషేకి. తల్లి ఉపదేశం గుర్తొచ్చింది. నీవు ఇక్కడ వాడవు కాదయ్యా, నువ్వు దేవుని యొక్క బిడ్డవని చెప్పినప్పుడు ఆ సమాజము ఆ యొక్క ఆ సమూహం కొరకు పాటుపడటానికి గుర్తొచ్చింది. అందుకే నా కుమారుడా, నా కుమార్తె, నీ తండ్రి ఆజ్ఞలు ఇప్పుడు చెప్పారు. ఆ ఆజ్ఞలు చాలా కిందకి వెళ్ళినట్లయితే చాలా ఉన్నాయి. మనం పుట్టుకతోటే సండే స్కూల్లో 10 ఆజ్ఞలు నేర్పుతాం. ఆ 10 ఆజ్ఞలు వాళ్ళకి తెలియదు. నీ దేవుడిని యెహోవాను అని వ్యర్థంగా ఉచ్చరించొద్దంటారు. నీ దేవుడిని తప్ప ఎవరికి పూజ చేయకూడదంటారు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమంటారు. 4వది, ఈ భూలోకములో దీర్ఘాశముడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని. ఇక్కడ మనకు కావలసిన విషయం అది. యవన దశ వచ్చిన తర్వాత బిడ్డలు నేర్చుకోవాల్సింది, నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయకూడదు, త్రోసు వేయకూడదు. ఎవరైతే ఇలా త్రోసు వేశారో భ్రష్టమైన జీవితంలో. అందుకే సంవత్సరం తన యవన ప్రాయంలో తన తల్లిదండ్రుల యొక్క ఉపదేశాన్ని మర్చిపోయి దాగోని గుడిలో 2 కళ్ళు పీకించుకుని, పీకించుకున్నాడు, 2 కళ్ళు పీకించుకుని తిరగడి విసిరేవాడిగా చేయబడ్డాడు. ఆ పరిస్థితి ఉండదు. చెప్పారు, షడ్రకు మెషకు
అభ్యర్థులు దానియేలు యవన దశలో ఉన్నారు, యవన కోరికలు ఉన్నాయి, యవన ప్రవృత్తులు ఉన్నాయి. అయినప్పటికీ తిండి విషయంలో కూడా వాళ్ళు బహు జాగ్రత్త. మాకెందుకు చదవమ్మది వాటిని నీ మెడ చుట్టూ వాటిని కట్టుకున్నాము. ఇప్పుడు మనం పెట్టుకున్నది ఆడవాళ్ళందరూ కూడా ఎవరు ఏ ఆరాలు పెట్టుకున్నారో చూసుకుంటారు. ఎవరు ఆరం బాగుంది, ఈ ఆరం ఎక్కడ చేయించారు, ఏ షాపులో చేయించారు, ఏ జ్యువెలరీ షాపు ఎక్కడ ఏంటి అని అడుగుతుంటారు. ఇక్కడ మన దేవుడు యెహోవా. ఎందుకంటే హెబ్రీ రాసిన పత్రికలోను పేతురు రాసిన పత్రికలో ఇప్పుడు చూడడానికి అవకాశం లేదు. పేతురు రాసిన పత్రికలో నీ అలంకరణ ఈ లోక సంబంధమైన అలంకరణగా ఉండకూడదు, అది పరలోక సంబంధమైన అలంకరణగా. అందుకే ఎస్తేరు శిష్యుని కోటలోకి వెళ్ళినప్పుడు చంద్రుడు పెట్టిన అలంకరణ తప్ప మరి ఏమీ కోరుకోలేదు. అంటే హృదయమందు దేవునికి చోటిచ్చింది. అందుకే ఎవ్వరికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు ఎస్తేరుకి అక్కడ ఇచ్చాడు. ఇక కిందకి వెళ్ళనమ్మా. నీవు త్రోవలు వెళ్ళినప్పుడు నీవు త్రోవలు వెళ్ళినప్పుడు నేను నడిపించును, నువ్వు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, నువ్వు మేలుకున్నప్పుడు నీతోటి ముచ్చటిస్తుంది. కానీ ఉదయం లెక్కని యవనస్తుల యొక్క కోరికలు ఎలా ఉంటాయో తెలుసా? ఏం చేద్దాం, ఎక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్తే మన యొక్క దాహము తీరుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, అమూల్యమైనదిగా మరి అలంకరించబడి దీవించబడి మరి బైబిల్ గ్రంథంలో చెప్పిన చక్రకు వేశ్యకు అభ్యర్థులు దానియేలులాగా యేసేపులాగా మరి షూషాను కోటలో ప్రవేశించిన ఎస్తేరులాగా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని మరి దేవుని వాక్యం, ఎందుకంటే బాలుడు రావాల్సిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు ఇప్పుడు పెద్దదానం అయిపోయావు, నువ్వు పెద్దదానం అయ్యావు కాబట్టి దేవుని యొక్క మాటలు నీ జీవితంలో పాపము నిన్ను ప్రేరేపించినప్పుడు దాని వైపు చూడకుండా దేవుని వైపు చూసి జీవించి ఒక మహోన్నతమైన బిడ్డగా నీ తల్లిదండ్రులకి, నీ కుటుంబానికి, మీ తాత మామలకు, మరి సంఘానికి, సమాజానికి ప్రయోజనకరమైన బిడ్డగా నువ్వు దీవించబడాలని నేను తెలియజేస్తూ దేవుని కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. అలాగే బాల్యం నుండి యవ్వన దశలో పొడిగినటువంటి అమూల్యను కూడా నా ఆశీస్సులు తెలియజేస్తాను. గ్రీటింగ్స్గా ఉంటాస్తానంట. వాతావరణం చూస్తే నాలెడ్జ్ కనుక గొప్పగా నా మాటలు పంపిస్తున్నామండి. బ్రాహ్మణ విజ్ఞాన కుమారి యొక్క దేవి ఇరువురు ఈ జీవిత యవన దశలో వచ్చి సుపరిచితం. అంటే పాప వల్ల తాతయ్య నాయన. ఎందుకంటే మాది బ్రహ్మగుడి. ప్రేమకుమార్ గారి కుటుంబీకులు ఆశీర్వాదం గారి సంతానం ప్రేమకుమార్ గారి కుటుంబంతో అనుబంధం ఉంది. ఇంచుమించు చిన్నప్పటి నుంచి అన్నదమ్ములాగా వారి సోదరులు నేను కలిసి పెరిగాను బ్రహ్మగుడు. ఇలాంటి మంచి అనుబంధం ఆ కుటుంబంతో నాకు ఏర్పడింది. అలాగే కొంచెం అవసరం వచ్చిన తర్వాత నుంచి మరి మేము దేవి అంటాం, దేవి ప్రతాప్ పుత్రి పెద్ద ఏంటంటే స్టార్ వీళ్ళతో కూడా చదవాలైనప్పటికీ బాగా అనుబంధం ఉంది. ఎందుకంటే పృథ్వీ ఎప్పుడు మా ఇంటికి రావడం, ఒక ఇంట్లో చిన్నపిల్లలాగా మా మిస్సెస్ అక్క అని చక్కగా ఆ ప్రేమగా మాట్లాడటం, ఇంట్లో ఒక సోదరులాగా చిన్నపిల్లవాళ్ళగా మా ఇంట్లో ఉండడం అనేది జరిగింది. ఇలా రెండు కుటుంబాలతో కూడా కొంచెం అనుబంధం కలిగి ఉన్నాము. మరి ఈ రోజుని దేవుడు బిడ్డను ఆశీర్వదించి బాల్యం నుంచి ఎవరి కాలంలో తీసుకొచ్చినటువంటి ఒక
దేవుడి కొరకు దేవునికి వందనాలు చెల్లించాల్సినటువంటి వారమైన అది తల్లిదండ్రులతో సెలెక్ట్ చేసి అమూల్య విజ్ఞాన చంద్రిక అని పేరు పెట్టారు. నిజంగా బిడ్డ పేరు తగ్గట్టు అమూల్యమైనదిగా అంటే మంచి విలువైనదిగా విజ్ఞానం వేదికగా ఉన్నటువంటి పాస్టర్ గారికి సిఆర్ గారికి స్కూల్ వచ్చిన పెద్దలకు నా కుటుంబ సభ్యులకు ఇంకా మా పడపాటి వారి కుటుంబ సభ్యులు నా మిసెస్ గారు ఏడు వారి కుటుంబ సభ్యులు కొంతవరకు ఇంకా గ్రామం అంటే నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణంలో నా కూడా ఉన్నటువంటి ఫ్రెండ్స్ బంధుమిత్రులకి రిలేషన్కి రుసన్కు చాలా ధన్యవాదాలు తెలుస్తున్నాను. చెప్పాలంటే ఇంకా అన్నపూర్ణ వాతావరణం అనిపించదు అసలు వెరీ లేట్ చెప్పాలంటే కరెక్ట్గా దేవుడు అన్ని అనుకూలపరచు. ఇంకా చెప్పాలంటే అందరు కూడి వస్తాను కూడా వాతావరణం అనిపించదని చెప్పాలంటే నాకు వెన్నంటి నా వెనకలిసినట్టు మా మామయ్య ఆంధ్రరావు గారు, శ్రీకాంత్, ప్రకాశ్ మామ, సుధీర్, వెంకటరత్నం అండ్ వెంకటప్రభావ అండ్ నా తమ్ముడు భాను అండ్ మా ఇరమే బావ, వచ్చినటువంటి మా మార్టిన్ బాబాయ్, మా చెల్లి వాళ్ళు, మా వదిన వాళ్ళు, అక్క వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవుడి యొక్క ప్రార్థనని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ప్రేమ గారి రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. పరలోకపు తండ్రి, నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము. దేవా, ఈ సమయంలో నీ పాదాల చెందుకు వచ్చి ప్రార్థించుటకు నీవు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. దేవా, నీ ప్రియులు ప్రభా మరి పొరపాటి ప్రభా మరి విజయ్ ప్రసాద్ గారు అలాగే స్వప్న గారిని ప్రభా మరి ప్రేమించి దంపతులను ప్రేమించి దీవించి ఆశీర్వదించి ఇచ్చిన గర్భఫలము ప్రభా మరి తండ్రి అమూల్యాను ప్రభా మరి నీవు దీవించి ఉన్నావు. దేవా, బిడ్డ యొక్క భవిష్యత్తు కాలంలో ప్రభా మరి బాల్య దశ నుండి యవన దశలో ప్రభా నీ బిడ్డ అడుగు పెట్టుటకు నీవు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఇష్టము పుట్టించు ప్రాయము నీ దగ్గరకు వచ్చి నేను చూడగా నాకు కలిగినని సెలవించావు. దేవా, ఆ ఇష్టము సంపూర్ణము చేయటకు ప్రభా మరి బిడ్డ ఏ రీతిగా జీవించాలో దేవా నీ లేఖన భాగము ద్వారా నీవు సెలవించి ఉన్నావు. దేవా, మాటలలోను ప్రవర్తనలోను అలాగే పవిత్రతలోను విశ్వాసంలోను అలాగే ప్రేమలో కూడా ప్రభా నీ బిడ్డ ముందుండి దేవా నీవు ఏ రీతినైతే ఈ లోకంలో జీవించి ఉన్నావో దేవా మరి తండ్రి నీకు అనుగుణముగా ప్రభా నీ బిడ్డ జీవించుటకు సహాయం దయచేయి. అపవాది కలిగించే ఆటంకాలన్నింటినీ కూడా తుడిచివేసి దేవా నీ దూతలను కావలి ఉంచుమని వేడుకొంచున్నా. దేవా, ఈ సమయంలో ప్రభా ప్రార్థిస్తున్నాం. దేవా, మరి నాయనమ్మ గారు, తాతయ్య గారు ప్రభా మరి ప్రేమ్ కుమార్ గారు, విజ్ఞాన కుమారి గారు కీర్తిశేషులు ప్రభా మరి తండ్రి నీ బిడలను దీవించి ఆశీర్వదించిన సంతానములో ప్రభా మరి విజయ్ ప్రసాద్ గారిని దేవా మరి ప్రభా మరి జ్ఞాపకం చేసుకుని దంపతులను దీవించాం. అలాగనే ప్రభా మరి తండ్రి తాతయ్య అమ్మమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఏల ఆనందరావు గారిని అలాగే ప్రభా మరి చంద్రలీల గారిని ప్రభా మరి ప్రేమించి ఇచ్చిన కుమార్తె ప్రభా మరి స్వప్న కుటుంబంలో ప్రభా మరి జ్ఞాపకం చేసుకున్నాం. దేవ, వారి జీవితంలో నీవు చేస్తున్నటువంటి మేలుని బట్టి వందనాలు. ఈ సమయంలో ప్రభా ఈ రీతిగా ప్రార్థించడానికి నీవు గొప్ప ధన్యతను దయచేస్తాను. దేవ, ఈరు కుటుంబ సభ్యులను ప్రభా మరి దీవించండి, ఆశీర్వదించండి, ఆయన ఆరోగ్యాలు దయచేయండి, పరిపాలనలో నీవు తోడుగా ఉండి సహాయం దయచేయండి. ఈ సమయంలో ప్రభా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క విజ్ఞాపన నీవు ఆలకించమని వేడుకొంచున్నాను. బిడ్డను ఆశీర్వదించుటకు దీవించుటకు ప్రభా మరి వచ్చినటువంటి బంధువర్గము, రక్త సంబంధులు, స్నేహితులు ప్రభా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని సంఘమును కూడా జ్ఞాపకం చేసుకుని
దిన దీవెన ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని వేడుకొనుచున్నాను. దేవా, ఈ సమయంలో ప్రభువా మరి బిడ్డను మనపూర్వకంగా దీవించుండగా నీ కృపా కనికరమును దయచేయను. దేవా, ఇకపై జీవించు కాలము నీకు ఇష్టరాలుగా ప్రభువా మరి బిడ్డ జీవించటకు సహాయం దయచేయను. నీ వాక్యం ఎడల శ్రద్ధ కలిగి నీ యందు భయభక్తులు కలిగి నీ బిడ్డ నడుచుకున్నటకు అతి ధన్యకరమైనటువంటి జీవితమును ప్రభా బిడ్డలకు ప్రభా మరి తల్లిదండ్రులు నేర్పించేటువంటి జ్ఞానములు కూడా దయచేయమని వేడుకొంచున్నాను. ఈ యొక్క ఆత్మశక్తి చేతనని ఈ కార్యక్రమము ప్రభా ఈ యొక్క ఆరాధన ఆది నుండి అంతవరకు నీవు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇక రానున్న దినాలలో కూడా నీ చిత్త ప్రకారం నడిపించమని వేడుకొంచున్నాను. జరగనటువంటి ప్రతి కార్యక్రమము కూడా నీకు మహిమకరంగా నడిపించమని వేడుకొంచున్నాను. నీ ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా వర్ధలింప చేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక మందున మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనని ఆదర్శం తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఎలాగూ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు మరి కుటుంబ సభ్యులందరికీ అలాగనే అమూల్యత సదా తోడై ఉండి సంరక్షించును గాక. ఆమేన్.